నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అంశాలపై వివరణ. సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ, తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన, ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్, ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం. అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాములు కట్టగలిగితే నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది, అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి.
రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల కాంగ్రెస్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి మన్మోహన్ అంత్యక్రియల్లో అన్ని పార్టీలతో కలిసి నివాళులు అర్పించాల్సింది పోయి దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని వాజ్పేయికి నిర్మించిన విధంగానే మన్మోహన్ సింగ్ కు సైతం స్మారకం ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు వివరించారు. విషయంలో కూడా దేశ ప్రధానులందరికీ ఏ నిబంధనల ప్రకారం ఎలాగైతే చర్యలు తీసుకున్నారో అలాగే మన్మోహన్ సింగ్ గారి యొక్క అదే గౌరవ మర్యాదలు అందాలని కేంద్ర ప్రభుత్వము తరఫున అమిత్ షా గారు స్వయంగా మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఐకమత్యంగా నివాళులు అర్పించాల్సినటువంటి సమయంలో రాజకీయాలు చేయడము కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలాకోరుతనానికి అద్దం పడతా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడము, ప్రతి విషయంలో దుందుడుకుతనంతో వివరించడము, చివరకు బోర్లా పడడము ఆయనకు అలవాటైపోయింది. కానీ ఇలాంటి విషయాల్లో ఇతర విషయాల్లో రాజకీయాలు చేసి బోర్లా పడితే అది మీ పార్టీకి నష్టం కావచ్చు. కానీ ఒక మహానుభావుని విషయంలో కూడా ఈ రకంగా దుందుడుతనంతో వివరించడం ఏదైతున్నదో మరి అందరూ బాధపడ్డ విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం. అంతేకాదు ఈరోజు నెహ్రూ కుటుంబానికి మొదటి నుంచి కూడా నెహ్రూయేతర కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధానమంత్రులైనా రాష్ట్రపతులైనా వాళ్ళను తీవ్రంగా అవమానించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం చేస్తున్నాం. భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కానీ లేక కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా వివరించినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రవర్తించిందో వాళ్ళ కుటుంబ సభ్యులు పివి నరసింహారావు కుటుంబ సభ్యులు కానీ ప్రణబ్ ముఖర్జీ కూతురు కానీ తెలియజేసిన విషయాలు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాంటి పార్టీ ఈరోజు మన్మోహన్ సింగ్ గారి యొక్క విషయంలో కూడా రాజకీయం చేస్తూ మొసలి కన్నీరు కారుస్తా ఉంది. సోనియా వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా మన్మోహన్ సింగ్ గారిని ఎన్ని రకాలుగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవమానం చేశారో, అవహేళన చేశారో, నవ్వులపాలు చేశారో, అగౌరవపరిచారో మనకందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ గారి హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా చేశారని అది సరికాదన్నారు. ఆడబిడ్డ చనిపోయారనే బాధ అల్లు అర్జున్ లో ఉందని పవన్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడే మానవతా దృక్పథం లోపించిందని భావించారు. ఘటన జరిగిన తర్వాత ఈ విషయాన్ని సంధ్య థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్ కి చెప్పి అక్కడి నుండి తీసుకెళ్లాల్సిందని పవన్ పేర్కొన్నారు. సంధ్య థియేటర్ లో ఘటన జరిగిన తర్వాత కూడా అభివాదం చేస్తూ వెళ్లారనే ఆరోపణలపై స్పందించిన పవన్ అభిమానులకు అభివాదం చేయకపోతే ఆ నటుడికి పొగరు బలుపు అంటారని అన్నారు. ఇదే సమయంలో బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపునకు రేవంత్ సర్కార్ అనుమతించిన విషయాన్ని మరవరాదన్నారు. మాకు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్ చాలా కాలం తెలుసు నాకు. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ ద నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ. అంతే
అండ్ ఇదేంటంటే ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఏమైపోయింది, వన్స్ లా ఫైల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సీఎం ఐ కాంట్ క్వాష్ ఇట్, సిస్టమ్ విల్ టేక్ ఓవర్. అది నేను కొట్టేయాలనుకున్న అలా జరగదు అంత తేలిక. అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటంలో కూడా అది గోటితో పోయేది. ఈరోజు గొడ్డలతో గోటితో పోయేదని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. It's a very tough leader and he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Nothing nayakudulo, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime la leru akkada. YCP regime, without a reason they picked up a fight. They didn't allow you. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే even out of curiosity I asked them, I said, how much was the same ticket? Sir, the 75 rupees ticket which they're going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. అసలు తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's being very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ థింగ్స్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. లెట్ మీ కొట్టాలి అన్నారే, అది ఎవరు మొత్తం ఇష్యూనా లేకపోతే రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude. Right. I'll give you a right answer for that. Then, see, there was a, normally you know that ఇప్పుడు నేను for any actor in India, even for Amitabh Bachchan garu, even ఎముకలు కొరికే కఠిన శీతాకాలం కొనసాగుతున్న వేళ భారత సైన్యం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తోంది. -డిగ్రీల ఉష్ణోగ్రతల వంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూ సరిహద్దులను కాపలా కాస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి 10,000 అడుగులకు పైగా ఎత్తున మంచు కొండలపై భారత సైనికులు గస్తీ కాస్తున్నారు. దొడా సెక్టార్లో 10,000 అడుగుల ఎత్తున అతి తక్కువ ఆక్సిజన్ స్థాయిలో కలిగి ఉన్న పరిస్థితుల్లో కఠినమైన పర్వత ప్రాంతాల్లో సైనికులు మాతృభూమి సేవలో తరిస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేయంది చేసినట్టు,
అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాస్తవాలు ప్రజలకు మీ మీడియా ద్వారా తెలియాలని చెప్పి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. గత సంవత్సర కాలంగా మనం గమనిస్తుంటే అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఒకరికొకరు పోటీపడి మరీ అబద్ధాలు చెప్తున్నారు, ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎట్లున్నాయంటే అబద్ధమే సిగ్గుపడేటట్టు ఇవాళ వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన పనులను తామే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ఎట్లుందంటే మందికి పుట్టిన బిడ్డని ముద్దు చేస్తూ మాకే పుట్టినట్టు డ్రామాలు ఆడినట్టు ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మంత్రులు, ముఖ్యంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి మదిలో నుంచి పుట్టినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వారి యొక్క మానస పుత్రిక. ఈ ప్రాజెక్ట్ కోసం వారు ఇంజనీర్లతో, స్టేక్ హోల్డర్స్తో, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులతో అనేక గంటలు మేధోబదనం చేసి ఈ ప్రాజెక్టును వారు రూపకల్పన చేసినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా అవుతుంది. ఇక్కడ వెదర్ బాగుంటుంది. ఈ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్నది హైదరాబాద్ సిటీకి. అట్లాగే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రేడియస్లో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా, మెదక్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాల్లో కూడా ఉన్నటువంటి సెటిలైట్ టౌన్స్ కావచ్చు, ఆ ప్రాంతాలు కావచ్చు, డెవలప్ కావాలి. ఈ 100 కిలోమీటర్ల చుట్టూతా ఏరియాని డెవలప్ అయితే హైదరాబాద్ పెద్ద ఎకనామిక్ జోన్గా తయారవుతుంది. ఈ దేశంలోనే మంచి నగరంగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నగరంగా ఎదుగుతుంది అనే దూరదృష్టితోటి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్కి రూపకల్పన చేసినారు. ఇదేంటంటే నార్త్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం ఏమో 160 కిలోమీటర్లు సుమారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమ అమలుపై ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు మేధావులు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వారి అహంకార మనస్తత్వాన్ని చాటుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆక్షేపించారు. చదవకపోతే మర్చిపోతే దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు. కానీ 97% ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరేం చెప్తారు? నేను అడుగుతున్న ఎన్వి రమణ గారిని, రిటైర్డ్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన నిన్న మాట్లాడాడు 85 జీవోను వెంటనే కొట్టేయాలని. నేను అడుగుతూ ఉన్నా, మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? మీరు నారాయణ స్కూల్ని, చైతన్య స్కూల్ని, ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరారా? పోనీ మీ కొడుకులు కూడా మీలాగా తెలుగు మీడియంలో చదివి ఉన్నారనుకోండి, మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? నిన్న ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేరుని తీస్తే, ఇదిగో నా దగ్గర ఉన్నది, అన్ని రాజకీయ పార్టీ, తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఏ స్కూల్లో చదివారు, వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం. కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది? మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి, మీరు ప్రపంచాన్ని ఏలాలి. మా వాళ్ళు మాత్రం మీకు మీ పొలాల్లో పేడకాళ్ళు తీసేవాళ్ళుగా, మీ ఎద్దులు ముడ్డి అడిగేవాళ్ళుగా, మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళుగా, మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఎందుకు పట్టింది? మీరు మాత్రమే
మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరెందుకు వెళ్ళిపోవాలి, మాకు మీరు పెట్టొద్దని ఎందుకు చెప్తున్నారు, మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, దళితులకు ఎలాగ తప్పలేదు, మాకు తెలుగు మీడియం ఇంజనీరింగ్కి ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం, ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే. సడన్గా ఉస్మానియాలో సీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే అర్థం కాక బ్రౌన్ డిక్షనరీ ఒక పక్క పెట్టుకొని, లెక్చరర్ చెప్పిన నోట్స్ ఒకటి పెట్టుకొని, కుర్మీ బుక్ ఒకటి పెట్టుకొని, ఈ మూడింటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ బ్రౌన్ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు రాసుకొని సొంత నోట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఎగ్జామ్స్ పోవాల్సిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం. మీకు మా మీద దయ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీల్లేదు. ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.